ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 17 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయను. వ్యాఖ్యానాంశం విధేయత స్వస్థత. వ్యాఖ్యానాంశం విధేయత స్వస్థత. వ్యాఖ్యానం: చిన్న బాలిక చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఇంత పెద్ద పని జరిగింది. ఆ చిన్నది దేశాన్ని విడిచి చెర క్రింద ఉండిన తన నోరు తెరచి తన దేవుని కొనియాడి నయమాను భార్యను హెచ్చరించింది. ఆ తరువాత గొప్ప పరివారంతో ఎలీషా నొద్దకు వచ్చిన నయమాను ఖిన్నుడై తగ్గిపోయి ఎలీషా చెప్పిన మాటకు లోబడి స్వస్థత పొందాడు. ముందు ఆ మాట తనలో గొప్ప కోపం పుట్టించింది. తన సొంత దేశంలో ఈ యొర్దాను కన్నా గొప్ప ఏరులు లేవా? ఉన్నాయి, కానీ వాటి వలన కాదు. తన్ను తాను తగ్గించుకొని ఆ యొర్దానులో మునిగే వరకు స్వస్థత లేదు అని తేలింది. యొర్దాను దాటిన తరువాతనే ఏలియా పైకి వెళ్ళిపోయాడు. క్రీస్తు చనిపోతేనే తప్ప ఆరోహణుడై ఆత్మను కుమ్మరించలేదు. కనుక యొర్దాను మరణానికే గుర్తు. పాపి ఇప్పుడు పూర్తిగా క్రీస్తు చావులో, అనగా ఆత్మీయంగా క్రీస్తు చిందించిన రక్తంలో మునిగితేనే తప్ప శుద్ధి కలగదు. 7 అనగా సంపూర్ణ సంఖ్యకు గుర్తు. నయమాను తన వస్త్రాలు తీసివేసి మునిగినా లేక వాటితో కూడా మునిగినా అది వ్రాయబడలేదు. గాని అలాగే పాపి తన్ను తాను తగ్గించుకొని క్రీస్తుకు విధేయుడైతే శుద్ధి నొంది పసిపిల్ల దేహం, అనగా కొత్తగా జన్మించినట్టు అనుభవం పొందుతాడు. ఆహా, గొప్ప సువార్త ఇది! పాపి విశ్వసించి ఆయనను అంగీకరిస్తే రక్షింపబడతాడు. రక్షింపబడితేరా లేదా? మీకు మీరు ప్రశ్న వేసుకోండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.